దిగిన దగ్గర నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక సేనాని ప్రచారంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం, ఉంగుటూరులో పవన్ పర్యటించనున్నారు. 2 చోట్ల బహిరంగ సభల్లో సేనాని ప్రసంగించనున్నారు. ఇక రేపు పిఠాపురంలో సేనాని నామినేషన్ వేయనున్నారు. రైట్గా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సేనాని దూకుడు పెంచారు. రేపు నామినేషన్ కూడా వేయిపోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ మార్నింగ్ చందు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ పేరుతో చేస్తున్న సభలు అయితే సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఒక్కసారిగా అటు జనసేన శ్రేణులతో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నిన్న చూసుకుంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఈ రోజు 2 రోజుల పర్యటన ఉంది. ఈ 2 రోజుల పర్యటన నేపథ్యంలో నిన్న నరసాపురం చేరుకున్న జనసేనానికి అడుగడుగునా కూడా ఆడతలు పట్టిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున యువతే కాదు, నిన్న చూసుకుంటే యువతతో పాటు దాదాపుగా 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న పెద్దలు, వృద్ధులు కూడా సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. కొంతమంది ప్రైమ్ లైన్తో మాట్లాడటం కూడా జరిగింది. పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన సాగనంపాలంటే ఏకైక మోనగాడు పవన్ కళ్యాణ్ ఒక్కడే అంటూ కూడా వాళ్ళు చాలా బహిరంగంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అంటే ఒక యూత్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు యూత్ కాదు, యూత్ అనుసంధానంగా ఏదైతే న్యూట్రల్ గా ఉండే కామన్ మ్యాన్లు కూడా పవన్ కళ్యాణ్ వెంట వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ సభలు ఉన్నాయో సభలు అయితే హోరెత్తిస్తున్న పరిస్థితి, ఉత్సాహంతో ఉన్న పరిస్థితి ఉంది. నరసాపురం సభలో సంబంధించి ఒక మత్స్యకారి వర్గానికి చెందిన ఇచ్చిన మాట ఇచ్చాను, అదే రకంగా ఎంతమంది పోటీ వచ్చినా సరే ఖచ్చితంగా మాట నిలబెట్టుకున్నానని పవన్ చెప్పడం, అక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చిన మాట ప్రకారం సీట్ ఇచ్చి నిజంగా మడమ తిప్పని నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ అంటూ కూడా వాళ్ళు నిన్న గట్టిగా హోరెత్తడం జరిగింది. ఇదే నేపథ్యంలో తర్వాత భీమవరంలో జరిగిన సభలో, అక్కడి నుంచి ర్యాలీకి వచ్చి భీమవరంలో వచ్చిన సభలో పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఎవరిని పవన్ ఏం చేయలేక, ఎదుర్కోలేక తన వ్యక్తిగత విషయాలను ముగ్గురు భార్యలతో మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. ఏ రకంగానూ తాను ఎదుర్కోలేక కేవలం తన వ్యక్తిగత విషయాలనే పై ప్రస్తావిస్తున్నాడు అంటూ కూడా పవన్ తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద భీమవరంలో మండిపడతాం ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అక్కడ కార్యకర్తలు అయితేనేమి, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భీమవరం ప్రజలు కూడా ఒక పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడిన దానికి చాలా వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అవును పవన్ చెప్పింది నిజమే అన్నట్టుగా కూడా అక్కడ వాతావరణం అలా నెలకొన్న పరిస్థితి రకంగా ఉంది. నిన్న భీమవరంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగిన పరిస్థితి. ఎవరైతే ఈ పరిపాలన పైన, జగన్మోహన్ రెడ్డి పైన పవన్ చేస్తున్న విమర్శలకు ప్రజల స్పందన మాత్రం విపరీతంగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ యాత్ర ఏదైతే ఇప్పుడు జరుగుతున్న బహిరంగ సభలు, ఎన్నికలు దగ్గర సమీపిస్తున్న తరుణంలో ఇటు బహిరంగ సభల్లో పవన్ ప్రసంగాలకు పెద్ద ఎత్తున యువతే కాకుండా ఎవరైతే న్యూట్రల్ గా ఉన్న కామన్ మ్యాన్ తో పాటుగా దాదాపుగా మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు, పెద్దలు, వృద్ధులు కూడా చాలా స్పందిస్తున్నారంటే దాన్ని బట్టి కూటమి గెలుపు కన్ఫర్మ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. జనసేనని ప్రసంగాలు చూస్తుంటే వాడి వేడిగా సాగుతుండటంతో పాటుగా ఏదైతే నికాసైన నిజాలు ఆయన ప్రస్తావిస్తుండటంతో పాటు ప్రజలందరినీ కూడా ఆపట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే నిన్న జరిగిన సభ, 2 సభలు, అటు నరసాపురం సభ కానీ, భీమవరం సభ కానీ సూపర్ సక్సెస్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఉంది. అనంతరం తాడేపల్లిగూడెం సభ అయిన తర్వాత ఉంగుటూరు, ఈ రోజు ఒక 2 నియోజకవర్గాల్లో జనసేన సభలు ఉన్నాయి. ఈ సభల కోసం కూడా పెద్ద ఎత్తున ఎవరైతే జన సైనికులు, వీర మహిళలతో పాటు అటు తెలుగుదేశం పార్టీ కేడర్, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. జనసేన ప్రసంగాలు పదునెక్కడంతో పాటు రాజకీయాలు కూడా వేడిపుస్తున్న పరిస్థితి. మరోవైపు న్యూట్రల్ గా ఉన్న ప్రజలు కూడా జనసేన వైపు చూస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఈసారి సభలు పవన్ ప్రసంగాలతో ప్రజలైతే న్యూట్రల్ గా ఉన్న ప్రజలు ఎక్కువ శాతం ఆకర్షితులు అవుతున్నారు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏదైతే పవన్ ప్రసంగాలతో ఎన్డీఏ కూటమికి విజయం తథ్యం అనే పరిస్థితులు అయితే, సంకేతాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఈ రోజు సాయంత్రం
4 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటారు. 4:30-5 గంటల సమయంలో తాడేపల్లిలో బహిరంగ సభ ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉంగుటూరు చేరుకుంటారు. ఉంగుటూరులో కూడా బహిరంగ సభ ఉంటుంది. ఇప్పటికే వీటి సభలకు సంబంధించి నాయకులు అంటే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కార్యకర్తలు అందరూ కూడా పవన్ ఎప్పుడు వస్తాడా, పవన్ ప్రసంగం గుంటూరులో అదే రకంగా తాడేపల్లిగూడెంలో ఉంగుటూరులో ఎలా ఉండబోతుందని ఆసక్తిగా అయితే అది జన సైనికులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ 2 సభల కోసం తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఈ రోజు జరిగే సభల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. రాంబాబు, రేపు పవన్ నామినేషన్ వేయనున్నారు కదా, దానికి సంబంధించిన ఏర్పాట్లు అవి ఎలా జరుగుతున్నాయి? పవన్ నామినేషన్ సంబంధించి నిన్న ఒక్కటే పవన్ కూడా భీమవరంలో బహిరంగ సభలో ఒకటే విషయం చెప్పాడు. తాను గతంలో నేను రాష్ట్రానికి చెందిన నాయకుడిని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం దృష్టి పెడుతూ రాష్ట్రం తిరిగాను, కానీ నా నియోజకవర్గం మీద నేను దృష్టి పెట్టలేకపోయాను. ఈసారి అలా కాదు, నియోజకవర్గం మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాను అని కూడా నిన్న పవన్ చేసిన ప్రసంగాలు బట్టి అర్థమవుతుంది. ఈ రోజు రేపు పవన్ నామినేషన్ కోసం పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఏదో జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో వెళ్లే అవకాశం అయితే ఉంది. దానికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి. అక్కడ స్థానిక నాయకులు అన్ని నామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అదే రకంగా పవన్ నామినేషన్ ఘట్టంతోనే దాదాపు 1,00,000 మెజార్టీతో గెలుపు ఖాయం అనే విధంగా నామినేషన్ వేసేందుకు జన సైనికులు సన్నాహాలు చేస్తున్నారు. జన సైనికులు తోడుగా అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక్కడి నుంచే ఎన్డీఏ గెలుపు పవన్ భారీ మెజార్టీని సత్యం అనే రకంగా రేపు నామినేషన్ ఉండే విధంగా కూడా అందరూ నాయకులు కూడా పక్కా ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. జనసేన ఈ సభలతో బిజీగా ఉంటే అక్కడ నాయకులు మాత్రం నామినేషన్ అదే రకంగా సభ సక్సెస్ చేసి నామినేషన్ ప్రక్రియ సక్సెస్ చేసే ప్రయత్నాల్లో పూర్తిగా నిమగ్నమైనారు. పూర్తి స్థాయిలో పవన్ నామినేషన్ రోజునే 1,00,000 మెజార్టీ వచ్చేటట్టుగా ఏదైతే జన సైనికులు, జనశ్రేణులు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా పట్టుదలతో కృషి చేసిన పరిస్థితి ఉంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.